బియ్యం పిండి కావాలని నేను ఈ రోజు అంజలి అక్క ఇంటికి వెళ్ళాను. రామ్మ కూర్చోంది. అక్క ఒక గ్లాస్ బియ్యం పిండి ఇవ్వ, తర్వాత ఇస్తాను అన్నాను. సర్లే అమ్మ దాందే ముందు తీసుకో అంది. ఏంటక్క రాజీకి పెళ్లి సంబంధం కుదిరినట్టుంది, అందరూ అనుకుంటున్నారు అబ్బాయి వాళ్ళు మంచి డబ్బులు ఉన్న వాళ్ళంట, అస్సలు కట్నం వద్దన్నారంట, అబ్బాయికి అంత నచ్చిందా మన రాజీ అన్న. దాని ముఖం అంది. అదేంటక్క అలా అన్నావు అన్న. మరి కాక ఇంకేమంటాను, ఆ పిల్లాడికి డాన్స్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టం. ఈ సంబంధం వచ్చిన మొదట్లోనే చెప్పారు. అదేముందులే డాన్సే కదా అని పిల్లని అన్ని డబ్బులు పోసి చదివించాను కదమ్మా. చదువులో చూపించకపోయినా దీంట్లో మాత్రం చూపించిందమ్మా తన టాలెంట్. ఇప్పుడు కొత్తగా వచ్చిందంట కదమ్మా, అదేదో ఏ అంట. అందులో తన ఫోటో పెట్టి డాన్స్ చేసినట్టు వీడియో క్రియేట్ చేసి పంపిందంట. అది చూసినప్పటి నుంచి పెళ్లికొడికి కాలు చేతులు ఆగలేదు, అంతలా డాన్స్ చేసింది. అందులో తను పాపం అతను భానుప్రియ రేంజ్ లో ఊహించుకున్నాడు. కానీ మన అమ్మాయిది బ్రహ్మానందం డాన్స్ అని తెలియక డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ అంటూ ఇంటికి వచ్చేసాడు. మేము చాలా సంతోషపడ్డామమ్మా, అంతా బానే ఉంది. అప్పుడే ఏది నా కోసం ఒకసారి డాన్స్ చేయవా అన్నాడు. మా అమ్మాయి తెలివిగా అందరి ముందు డాన్స్ చేయాలంటే నాకు సిగ్గు, నేను చేయను అంది. సరే మీరందరూ ఇక్కడే ఉండండి అంటూ మా అమ్మాయిని మేడపైకి తీసుకెళ్లాడు. 2 స్టెప్పులు వేయమని ఫోన్ లో సాంగ్ పెట్టాడంట. మా అమ్మాయి చేసేది ఇంకేమీ లేక 2 స్టెప్పులు వేసిందంట. అది చూసి అబ్బాయికి పక్షవాతం వచ్చింది. అలా చేతికందింది నోటికి అందకుండా పోయిందమ్మా సంబంధం అంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.